రైట్ ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ అనే అంశం మాకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందనేది మాత్రమే కాంగ్రెస్ పార్టీ గ్రంథాలయ చైర్మన్ రియాజ్ చెప్తా ఉన్నాడు. దీంట్లో చాలా మంది 30 మందికి పైగా ఇంప్లీడ్ అయి ఉన్నారు. 30 మంది పిటిషన్లు ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళందరినీ ఒక్కొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. దాంట్లో ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి అంశాలపై కూడా ఇంప్లీడ్ చేశారు. కొంతమంది రైతులకు సంబంధించినటువంటి అంశం, బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం. ఇది సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాతే ధర్మాసనం దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 50% మించి రిజర్వేషన్లు దేశంలో ఎక్కడ కూడా ఉండకూడదు అనే ఒక జడ్జిమెంట్ ని ఈరోజు హైకోర్టు ముందు కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున కూడా 2018లో ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి పిటిషన్ దాఖలు చేసినప్పుడు కోర్టు దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత బీఆర్ఎస్ వైపు వేసినటువంటి పిటిషన్ ని గతంలో తిరస్కరించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ కల్పిస్తున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ని రిలీజ్ చేస్తూ అది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేయాలన్న ఒక దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే దీన్ని కొంతమంది వ్యతిరేకించడము, కొంతమంది అనుకూలించడము. ఈ అంశం సుప్రీంకోర్టుకి సైతం వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్ర తెలంగాణ కోర్టు అభిప్రాయం తీసుకున్న తర్వాతే తమ దగ్గరికి రావాలంటూ కూడా సూచించడము. దాని ప్రకారంగానే ఈరోజు హైకోర్టులో 12:30 తర్వాత ప్రారంభమయ్యేటువంటి విచారణ ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అందరి అభిప్రాయాలు సేకరించి రవితేజ మరి కాసేపట్లో హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనుంది. మరోవైపు బీసీ మంత్రులు అందరూ కూడా హైకోర్టు వద్దకు చేరుకొని ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు వివిధ హోదాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ప్రస్తుతం హైకోర్టుకి చేరుకున్నారు. ఇంతకుముందే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, విహెచ్ హనుమంతరావు, ఆర్ కృష్ణయ్య, మాజీ ఐఏఎస్లు చాలా మంది ఎవరెవరైతే ఈ బీసీ రిజర్వేషన్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే ఒక ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నారో, ఏళ్ల తరబడి దీనిపైన పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం కోర్టు ఆవరణలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ టైంలో ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తారు, ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ రాబోతా ఉంది, ఈ విషయంలో కోర్టు ఏ రకమైనటువంటి స్పష్టం తెలియజేయబోతా ఉంది. ఇప్పుడు కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టే రాబోయేటువంటి ఎన్నికలు సాఫీగా సాగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి 42% జీవోల విషయంలో అది సరైనటువంటి పద్ధతిలో లేదు అంటూ మాత్రం తిరస్కరిస్తే ఎన్నికలపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. లేదా వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరిస్తే మాత్రం డెఫినెట్ గా యాస్టీజ్ గా ఈ ఎన్నికలు ముందుకు సాగేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి కోర్టు చెప్పేటువంటి నిర్ణయాన్ని బట్టే ఈ ఎన్నికలు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ తరఫున, వివిధ ప్రజా సంఘాల తరఫున, ఇండివిజువల్ గా బీసీ సంఘాలు, సామాజిక సంఘాలు, రైతులకు సంబంధించినటువంటి అంశాలు, వివిధ కులాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ పిటిషన్ ని ఇంప్లీట్ చేస్తూ మా అభిప్రాయాన్ని వినాలి, మా కులపరంగా, మా బీసీ రిజర్వేషన్ పరంగా మాకున్నటువంటి అవస్థలు, ఏళ్ల తరబడి మాకున్నటువంటి సమస్యలు, ప్రతి ఉద్యోగ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లో తీసుకుంటున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే కోర్టు సుదీర్ఘంగా వారు చెప్పినటువంటి వాదనలన్నీ పరిగణలోకి తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తే ఏ రకమైనటువంటి నష్టం ఉంటుంది, అసలు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశమేనా? ఎందుకంటే గతంలో వివిధ రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ అంశాలు వచ్చినప్పుడు కోర్టు చాలా స్పష్టంగా ఇది కోర్టు నిర్ణయాన్ని బట్టి రిజర్వేషన్ చేసేటువంటి అంశాలు కాదు, ఇది పార్లమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని పాస్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉంటుంది. కాబట్టి వీటిపైన కోర్టు నిర్ణయాలు తీసుకోలేదంటూ కూడా వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి హియరింగ్స్ సందర్భంగా కోర్టు ఇచ్చినటువంటి అభిప్రాయాలు. సో అదే విషయాన్ని ఈరోజు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి అంశాన్ని వ్యక్తం చేయబోతా ఉంది, ఎలాంటి నిర్ణయాన్ని చేపట్టబోతా ఉంది, అనుకూలంగా ఇవ్వబోతా ఉందా లేకపోతే జీవోని కొట్టివేయాలన్నట్టుగా కూడా కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉంది అనే దానిపై కూడా కొన్ని నిమిషాల్లో అంశంపై ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. వైశాలి, అయితే రవితేజ, మొత్తం మీద నిర్ణయం ఏదైనా హైకోర్టు తీర్పు రాగానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందా? సో కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని బట్టే మళ్ళీ వాటిలో చేంజెస్ చేయడము, లేదా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల విషయంలో ఏదైతే ఒక క్లారిటీ ఇచ్చి ఆ ప్రకారంగానే ముందుకు వెళ్లాలంటూ కూడా నిర్ణయించుకుందో, కోర్టు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి విధంగానే అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చినట్టయితే యాజ్ ఇట్ ఈస్ గా ఈ లోకల్ బాడీ ఎన్నికలను ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కంటిన్యూ రవితేజ. ఒకవేళ కోర్టు
ఈ దాంట్లో ఏదైనా చేంజెస్ తీసుకొస్తే డెఫినెట్గా మళ్ళీ ఈ జీవోలో కొన్ని మార్పులు తీసుకొచ్చి లేదా స్టే విధించడము లేదా అది కోర్టు పరిధిలో కానటువంటి అంశమని లేదా ఈ విషయాన్ని మళ్ళీ విచారణకు చేపడతాము అప్పటి వరకు తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించకూడదు అంటూ కూడా కోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయం చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ఈ స్థానిక సంస్థ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి ఇక ముందు ఎన్నికలకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో విచారణ అయితే ప్రారంభమైంది. విచారణ సందర్భంగా 30 మంది ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినటువంటి తమ న్యాయవాదులు కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి 42% రిజర్వేషన్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి, దీన్ని కౌంటర్ రూపంలో ఫైల్ చేయండి అంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగానే ఈ రోజు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఎవరైతే 30 మంది ఇంప్లీడ్ అయ్యి మా అభిప్రాయాన్ని కూడా స్వీకరించండి, పరిగణలోకి తీసుకోండి, మాకున్నటువంటి సమస్యలు కూడా కోర్టు దృష్టికి తీసుకొస్తున్నాము, ఒకసారి మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా గౌరవ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని తీసుకోండి అంటూ కూడా కొంతమంది కొన్ని అభిప్రాయాలని వినిపించే విధంగా ఇంప్లీడ్ అవుతూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ 30 మంది అభిప్రాయాలు విన్న తర్వాత కోర్టు ఈరోజు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసేటువంటి ఛాన్స్ ఉంది. వైశాలి, ఇక హైకోర్టులో బీసీ 42% రిజర్వేషన్లపై విచారణ వాడి వేడిగా